హాయ్ అండి, నమస్తే. నేను అందరిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి. అందరికీ ఏంటంటే, తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ రేపు కూడా చెప్తున్నారు. దయచేసి అత్యవసరమైతే మాత్రమే బయటికి రండి. అలాగే చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో వాళ్ళకి కావాల్సిన బేసిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, పాలనో, పాల పౌడర్ అనో, మెడిసిన్ అనో, ఇలాంటివి ఏమైతే ఉన్నాయో వాటినన్నిటినీ మీరు ముందే తెచ్చుకుని స్టోర్ చేసుకోండి. అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో వాళ్ళు, లంక గ్రామాల్లో వాళ్ళు ముందుగానే మీకు కావాల్సిన బేసిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, అంటే మీకు ఆల్రెడీ వీటి గురించి, అంటే ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం వస్తుంది, తుఫాన్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తారో మీకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి మీకు కావాల్సిన బేసిక్స్ థింగ్స్ తీసుకుని సురక్షితమైన ప్రాంతాల్లోకి వెళ్ళిపోండి. ప్రతి గవర్నమెంట్ మీదో ఇంకొకళ్ళు వచ్చి ఏదో చేస్తారోనో వాటి మీద ఆధారపడకండి. ఎందుకంటే ప్రాణమైనా ఏదైనా అది మనదే. ముందు మనకి మనం సురక్షితంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత ఏదన్నా కావాల్సి వస్తే అది పక్క వాళ్ళ మీద మనము డిపెండ్ అవ్వడమో లేకపోతే గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వడమో చెయ్యొచ్చు. ప్లీజ్ స్టే సేఫ్. దయచేసి అత్యవసరం అయితే మాత్రమే బయటకు రండి. ఈ తుఫాన్లో నదులు అమ్మట, చెరుగట్లమ్మట ఎక్కువగా నించోకండి, దూరంగా నించోండి. అవి కట్టలు తెగితే ఇబ్బంది పడతారు. ప్లీజ్ ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోండి. వీలైనంత మటుకు మ్యాక్సిమం సేఫ్గా ఉండే ప్లేసెస్లో ఉండండి. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. థ్యాంక్ యూ.